పరిచర్యకు వెళ్తున్నాను. ఏంటి పరిచర్యనా? నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నీ ఏజ్ కి పెళ్లి చేసుకుని నీ అత్తగారింట్లో ఉండాల్సిన దానివి. ఇలా పెళ్లి పెటాకులు లేకుండా సేవా పరిచర్య అని తిరుగుతున్నావు. అమ్మా, నాకేం సిగ్గుగా లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో కార్యాలు జరగడానికి ఒక టైం ఉంటుంది. నా టైం వచ్చినప్పుడు నా మ్యారేజ్ కూడా జరుగుతుంది. దేవుని మీద విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాలి కదా, అదే నేను చేస్తున్నాను. నిన్ను చూస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. అమ్మా, దేవుడు నిర్ణయించిన టైంలో జరిగితేనే కరెక్ట్. ఆయన నాకు ఎప్పుడు పెళ్లి చేయాలి అని అనుకుంటే అప్పుడు చేస్తాడు. నాకు సరిపోయే అతన్ని, నా మనసుకు నచ్చే అతన్ని తీసుకొస్తాడు. దేవుడు చూస్తాడా? నీలాగా సేవా పరిచర్య అంటూ రోడ్లు పట్టుకొని తిరిగే వాళ్ళని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఆ దేవుడు కూడా పట్టించుకోడు. చూడు, నేను ఇంకా ఇలా నా ఇంట్లో చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నీ పెళ్లి జరిగే వరకు నువ్వు బయట ఎక్కడైనా ఉండు, ఇంట్లో నుంచి వెళ్ళు.